నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 28 డిసెంబర్ 2025 ఆదివారం మధ్యాహ్నం 2:33 వీడియో చేస్తున్నా. గురువారం సాయంత్రం గురువారం ఉదయంగా బయలుదేరి గురువారం నైటు అన్నవరం రీచ్ అయ్యి శుక్రవారం మార్నింగ్ అన్నవరంలో దర్శనం కంప్లీట్ చేసుకొని అన్నప్రసన్న స్వామివారితో సత్యనారాయణ వ్రతం అవన్నీ చేసుకొని అక్కడికి వెళ్ళి డైరెక్ట్ శ్రీకాకుళం అరసవెల్లి పోయి సూర్యనారాయణ స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఒక 15-20 కిలోమీటర్ దూరంలో కూర్మం అని ఉంటుంది టెంపుల్. అది కూడా చాలా ఫేమస్. చాలామందికి కూర్మం తెలియదు, అరసవెల్లి మాత్రం తెలుసు. అది దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళి డైరెక్ట్ పూరి జగన్నాథ్ కొట్టిన. పూరి జగన్నాథ్ పోయి పూరి జగన్నాథ్లో పార్కింగ్లో కార్ పెట్టేసి అక్కడికి వెళ్ళి సీదా స్వామివారి దర్శనానికి నడుచుకుంటా ఒక 3 కిలోమీటర్లు నడుచుకుంటా పోయినాం. అయితే మన సౌత్లో ఏమైతే టెంపుల్స్ ఉన్నాయో, మన ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ, మన టెంపుల్స్కు ఏం సిస్టమ్ ఉంటుందంటే విఐపి దర్శనాలు అంటే 500 టికెట్, 1000 రూపాయల టికెట్, పిల్లలు చిన్న సంటి పిల్లలు ఉంటే వాళ్ళకు సపరేట్ లైను, వృద్ధులు ఉంటే వాళ్ళకు సపరేట్ లైన్, వృద్ధులు వికలాంగులకు వీళ్ళందరికీ కలిపి ఇట్లా ఉంటుంది. కానీ పూరి జగన్నాథ్లో అలాంటి సిస్టమ్ ఏం లేదు. తిరుమల కొండ మీద ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంత జనాభా ఉందో అంతకంటే 200 జనాభా పూరి జగన్నాథ్లో ఉంది. అసలు మేము అనుకోలేదు ఇక్కడ పూరిలో ఇంత జనం ఉంటారు, మనకు దర్శనంకి ఇంత ప్రాబ్లం అవుతుందని నేను అసలు ఊహించలేదు. 6 months పాపను పట్టుకొని మేము లైన్లో దగ్గర 7-8 గంటలు నిలబడుడే. మళ్ళీ మన దగ్గర ఏముంటుంది అంటే క్యూ లైన్లో ఇప్పుడు తిరుమల దర్శనంకి వెళ్ళామనుకోర్రి, క్యూ లైన్లో మనకు రూములు కేటాయిస్తారు. లేకపోతే ఎక్కడన్నా క్యూ లైన్ ఉంటే దాంట్లో ఒక సైడ్ కూర్చునేడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కొంచెం మంచి సదుపాయాలు ఉంటాయి, వాష్రూమ్స్ కానీ, ఒకవేళ మధ్యలో ఏదైనా ఛాయ్ కానీ ప్లస్ మజ్జిగ కానీ, లేకపోతే భోజనం అంటే అన్నం, స్వామివారి అన్నప్రసాదం కానీ ఇట్లాంటివి మనకు దొరుకుతాయి. కానీ పూరి జగన్నాథ్లో ఆ జనాభా అక్కడున్న సిస్టమ్ అయితే నాకు నచ్చలేదు. ఒకవేళ లైన్లో ఉన్న వ్యక్తి గిట్ట ఫ్యామిలీతోటి ఉండి ఒకవేళ అతనికి వాష్రూమ్ వస్తే బయటకు వెళ్ళిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలంటే దగ్గర అక్కడికి వెళ్ళి 1 కిలోమీటర్ నడవాలి. కిలోమీటర్ పోయి మళ్ళీ వాష్రూమ్ నుంచి మళ్ళీ ఆయన వచ్చేసరికి ఆయన ఫ్యామిలీ అదే లైన్లో అక్కడనే మందిలో మస్తు ఘోరంగా ఒత్తుకుంటా నేనైతే గర్భగుడిలోకి అయిన తర్వాత తొక్కిసలాట అయింది. నేను పాపను పైకి ఎత్తుకున్నా. మా చిన్న పాప నా దగ్గర ఉంది, పెద్ద పాప మా మేడం దగ్గర ఉంది. పెద్ద పాపను ఆమెకి ఇచ్చేసిన. కానీ ఆ ఉత్తడం వల్ల ఒక మనిషి ఒకటేసారి తాళ్ళు తీసేసరికి మొత్తం మంది ముంగటికి వచ్చేసరికి మేము గోడ పన్న సైడ్కు నిలబడి ఉన్నాం. ఆ ముంగటికి పోయిన వ్యక్తులలో ఒక బోర్ల బొక్కలు పడితే ఆయన మీదికి వెళ్ళి ఒక 20-30 మంది తొక్కుకుంటా వేరు తప్ప అయ్యో ఆయన లేవడదాం అనుకున్న నాదుడు లేడు. ఇంత దూరంకి వెళ్ళి దేవుని చూడడానికి వస్తారు. దేవుని గర్భగుళ్ళకి పోయే వరకు అందరికీ మైసమ్మ కూర్చుంటుంది మీద. ఇక అయిపోయింది, ఇక దేవుడు ఇదే లాస్ట్, మళ్ళీ జన్మ లేదు, మళ్ళీ రేపు అత్తమో రామో తెలియదు అన్నట్టు మొత్తం ఎన్నుకున్న వాళ్ళు అందరూ ముంగట వాళ్ళని నూకెత్తారు. ముంగట ఒక్కటి గిట్ట బోర్ర పడ్డాడంటే కథం. ఇక వాడు 4-5 కానిస్టేబుల్ వచ్చి ఆయన లేవట్టుకొని బయటకు తీసుకుపోయారు. సోయలేదు మనిషికి. నాకు తెలిసి మనస్ఫూర్తిగా భగవంతుడు అతనికి ఏం కావద్దు, ఆయన మంచిగా కావాలి, మళ్ళీ క్షేమంగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నా. కానీ ఆ అట్లా సిచ్యువేషన్ ఉండే. తీరా గర్భగుళ్ళకి అయిన తర్వాత 7-8 గంటలు లైన్లో నిలబడ్డదంతా పోయింది. గర్భగుళ్ళకి అయినాక 2 నిమిషాలు కూడా నిలవలేదు. చలో ఒకటే నూకేసుడు. మనం దూరంకి వెళ్ళి దేవుని దగ్గరికి వస్తాం. ఇప్పటి వరకు మన దేవస్థానాలలో సిస్టమ్ అదే దిక్కువలే పాత సిస్టమే తప్ప ఒక చైన్ సిస్టమ్, ఒక బారికేడ్లు పెడతారు, అందులో ఒక్కటే మనిషి పోయేటట్టు పెట్టాలి.
అట్లా పెట్టరు. 4-5 బార్కెట్లలో అటు ఇటు ఫిక్స్గా ఒత్తుకొని సావాలన్న. గాలి ఉండదు, ఫ్యాన్లు ఉంటాయి, ఫ్యాన్లు వేయరు. మళ్ళీ ఎక్కడోడక్కడ దోసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అటు 4 ఇటు ఎవడు తులసమ్మ మాల పట్టుకొని వస్తాడు, 2 కట్టలు పట్టి నెత్తి మీద కొడతాడు. 100 అడుగుతాడు, 100 అడుగుతాడు. సరే పైసలు పోతాయి, దేవుని కోసం మనం 1000, 200 ఏంది, 500, 1000 ఖర్చు పెడతాం. కానీ తృప్తి లేదు భగవంతుని దగ్గరికి పోతే. అంత దూరం పోయి దగ్గర మా ఊరు నుంచి 1500-1600 కిలోమీటర్లు, ఇంతకంటే దూరం కూడా పోయినా దేవుళ్ళ దగ్గరికి. కాకపోతే ఏంటంటే అంత దూరం పోయి భగవంతుని తృప్తిగా 2 కళ్ళతో చూసే అవకాశం. సరే ఇప్పుడు నేను మంచిగా చూసుకున్నాను, ఎందుకంటే నేను సెకండ్ టైం ఇది. ఇప్పుడు నా భార్య పిల్లలు ఫస్ట్ టైం, వాళ్ళకు 2 కనవండి లోపల. శ్రీకృష్ణుడు కనవాలేదట, బలరాముడును రుక్మిణే కదా, సుభద్రను బలరాముడే కనవాడు. శ్రీకృష్ణుడు కనవాలేదంట. శ్రీకృష్ణుడి రూపమే పెద్దగా ఉంటుంది అందులో. మళ్ళా భోగం సమర్పించుర్రి అంటారు అందరు. పాపం వాళ్ళకు తోచినంతలా వాళ్ళు భోగం సమర్పించుతారు. భోగం సమర్పించిన ఆ భోగాలన్నీ మళ్ళీ దేవుని దగ్గర నైవేద్యం పెట్టి బయటకు వస్తాయి. బయటకు వచ్చినాక అక్కడ బయట వాళ్ళు ఆ భోగాన్ని అమ్ముకుంటారు. కొన్ని 100 మంది, 1,00,000 మంది, నాకు తెలిసి నిన్న 1,00,000 మంది జనాభా ఉంటారు. ఆ 1,00,000 మంది ఆకలితో ఆ లైన్లో నీళ్లు లేక ఫ్రూట్ జ్యూస్ తప్ప వేరే ఏమి అమ్మడానికి రావు. వాటర్ బాటిల్ను ఫ్రూట్ జ్యూస్. చిన్న పిల్లలు, నాకంటే నా బిడ్డ కంటే చిన్న బిడ్డలను కూడా ఎత్తుకొని వచ్చిన ఫ్యామిలీస్ ఉన్నాయి పాపం. ఎంత దారుణంగా ఉందంటే సిస్టమ్ బేకార్ ఉంది. మళ్ళా గుళ్ళోకి ఎలాంటి ఖైని, పాన్ పరాగ్, మసాలాలు ఇట్లాంటివి ఉండవద్దని స్ట్రిక్ట్ రూల్స్. కానీ గర్భగుళ్ళే డ్యూటీ చేసే కానిస్టేబుల్ నోట్లో కూడా పాన్ పరాగ్ ఉంది. ఆడ ఈ భోగం ఎత్తుకపోయేటోళ్ళు అందరూ గుట్కలు తినుడు, తుప్పు ఉంచుడు ఆడ అన్నే గుళ్ళే. నిజంగా అన్ని కోట్ల జనాభా వచ్చి దర్శనం చేసుకుంటారు దేవుని దగ్గరికి. కొంచెం అన్న పద్ధతి లేదు, పాడలేదు, నీట్నెస్ అయితే అస్సలే లేదు. మన తిరుమల దేవస్థానం చూడుకోరు ఎంత నీట్గా ఉంటుంది. ఒక్క కవర్ కింద పడితే 10 మంది తీసేటోళ్ళు ఉంటారు అక్కడ. ఇక్కడ ఎగ్జాంపుల్ నా బిడ్డనే వాష్రూమ్ పోయింది లైన్లో. మా దగ్గర మేము డైపర్లు ఒక డ్రెస్ ఎక్స్ట్రా కూడా ఉండవండి. ఆయనతో అక్కడనే అందవేళ నడిచే లైన్లోనే ఆయనతో డైపర్ మార్చినాం, వేరే డ్రెస్ వేసినాం, కథ అది ఆడ పక్కకి వేసినాం. మేము ఎట్లా వేసినాం అట్లే ఉంది. మళ్ళీ రాంగా చూస్తే అవగంత ఘోరం ఉంది. పిచ్చి జనాభా, ఒకటే తోసుకునుడు, పద్ధతి లేదు, ఆ సిస్టమ్ మంచిగా లేదు. నిజంగా భగవంతుని దర్శించుకోవడానికి ఇంత ప్రయాసపడి అంత దూరం పోతాం కదా, దానికంటే ఇంట్లో ఒక ఫోటో కొనుక్కొని స్వామి అంత నీ దయ, ఇదే పూరి జగన్నాథ్ గుడి అనుకొని నా ఇంట్లో ఉండు, నేను రోజు నీకు దండం పెట్టుకుంటా అన్నది 100 రేట్లున్నాయి. నిజంగా సార్ అట్లా అనిపించింది నాకు. ఏం జనం అది, ఏం తోసుకున్నాడు. ఒక మనిషి పాపం కింద పడేసి తొక్కితే అన్కాన్షియస్ అయిపోయిండు. 4-5 వచ్చి పోలీసు వాళ్ళు ఎత్తుకొని పోయిండు. ఎత్తుకున్న వ్యక్తిని బయటకు తీసుకురావడానికి కూడా వీలు పడలేదు. బయట మనుషులను జరుగురంటే జరిగేటోళ్ళు లేడు. మా పాప ఏడుస్తుంది, కొంచెం సైడ్ ఏరి మేము బయట పోయి నిలబడతామంటే కూడా మాకు బయట కొనియలే. బయటకు గుళ్ళకి కాదు, బయట కొనియలే. ఆ ఒత్తుకున్నట్లా ఉడకపోతా, జనం ఎక్కువ, లొల్లి. విఐపి దర్శనాలు లేవు. వాళ్ళన్నా డిపార్ట్మెంట్ వాళ్ళని పోయి కలిసి మనం అడిగితే, సరే ఏమన్నా స్పెషల్ టికెట్ ఏమన్నా ఉంటుందా, 5,000 అయినా పర్లేదు, 10,000 అయినా పర్లేదు, మనం టికెట్ తీసుకొని పోదాం, చిన్న పాప ఉందంటే యా స్పెషల్ గిషల్ కూర్చుని ఏకీ రైతే సబ్కెళ్ళి ఏకీ అని. అది మంచి పద్ధతి, దేవుడు అందరికీ ఒకటి సమానం. కానీ వృద్ధులు, చిన్న పిల్లలను తీసుకొని పోయేటోళ్ళకు ఒక లైన్, సపరేట్ లైన్ అన్న పెట్టాలి. ఆ లైన్ కూడా పెట్టలేదు వీళ్ళు. అంత ఘోరం, అంత బిజినెస్. దేవుడు అంటేనే బిజినెస్ అట్లా అయిపోయింది. ఎందుకో ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది, మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. మనోళ్ళు కూడా చాలామంది పాపం దూరంకి వెళ్ళి భగవంతుని దర్శనం కోసం పోతారు. ఎవరికన్నా ఒకళ్ళకి ఉపయోగపడతా అనే ఉద్దేశంలో ఈ వీడియో. తప్పులు ఏమైనా మాట్లాడితే సారీ సార్. ఎవరన్నా మీరు కూడా ఎప్పుడన్నా పూరి జగన్నాథ్ లాంటి ప్రదేశాలకు పోతే మాత్రం చిన్న పిల్లలను తీసుకొని మాత్రం పోకురి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.